అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేమంతా కూడా బాగానే ఉన్నామండి. సో సంక్రాంతి కనుమ పండుగతోటి అక్కడితో పూర్తయింది. ముక్కనుమకి సంబంధించి నేను వీడియో అనేది తీయలేదని చెప్పాను కదా, బట్ ముక్కనుమ రోజు నాడు అన్నయ్య వాళ్ళు ఇంటికి వస్తే జస్ట్ అలాగా ఉయ్యలు ఊగుతున్నారు. వీడియో షూట్ అనేది అయ్యింది. జస్ట్ ఒక్క వీడియో మాత్రమే ఉంది మాట ముక్కనుమ రోజు. అంటే చెప్పాను కదా రీజన్ అయితే, రిత్విక్ పడిపోవడం వలన ఇంకా మనసు బాగాలేదు, వీడియో తీయలేదు ఏమీని. అండ్ ముక్కనుమ అయిపోయినా ఇంకా ఆఫ్టర్ కంటిన్యూస్గా మేము సాటర్డే వరకు కూడా కమెంట్గా చేసుకున్నాం అన్నమాట. అండ్ లాస్ట్ డే ఇది సాటర్డే మార్నింగ్ ఇంకా ప్యాకప్ చేసేస్తున్నారు అన్నమాట, డెకరేషన్స్కి సంబంధించిన అన్నీ కూడా. అండ్ అందరూ లంచ్ దగ్గర కలుసుకున్నాము. భోజనాలుగా ఇంకా అందరూ ఇలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉండి హౌసీ ఆడుకోవడం, చలిమంట దగ్గర కబుర్లు చెప్పుకోవటం, మంచిగా అందరూ రెడీ అవ్వటం, ఇవన్నీ జరిగినాయి మధ్య మధ్య రోజుల్లో. ఇంకా సేమ్ అదే ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా ఇంకా వీడియో తీయలేదు. ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఇంకేమీ లేవు, ఇంకా స్టాప్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా రిత్విక్ పడిపోవడంతో అందరూ అప్సెట్ అయిపోయాము. అప్పుడు దాకా బాగా జరిగిన ఫెస్టివల్ చాలా సందడిగా సరదాగా జరిగింది. బట్ వాడు పడిపోవడంతో అందరికి మనసు బాగాలేదు. ఇంకా అక్కడతో కట్ చేసేసాం అన్నీని. బట్ వండుకోవడం, తినడం, ఇంకా సరదాగా హౌస్ అవి ఆడుకోవడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో ఇదైతే లాస్ట్ డే అని చెప్పాను కదా. సాటర్డే లంచ్ రెసిపీస్ జరుగుతున్నాయి అన్నమాట, వెజ్. అండ్ మిగతాదంతా కూడా చూడండి, మంచి ఫన్నీ వీడియోస్ చాలా ఉన్నాయి ఇందులోని. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మౌనిష్ శ్రితికాని అండ్ అలానే కిషాంత్ని ఒక షాప్కి తీసుకుని వెళ్ళి చాక్లెట్స్ అవి తీసుకుని వచ్చాడు అన్నమాట కొనుక్కుని. నడిచి వెళ్ళి షాప్ నుంచి డబ్బులు పెట్టరు, నువ్వు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి షాప్ నుంచి డబ్బులు పెట్టరు. ఇది తింటే దొబ్బు వచ్చేసి తెలుసు కదా, దొబ్బు వస్తుందా? మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా, సిరప్లా? మళ్ళీ నువ్వేమో ఈ తింటకూడదు కదా, లెగ్ పీస్లో అయ్యింది దొబ్బు వస్తుంది. నువ్వు కొనిపించి అది కొనిపించింది చెప్పి మీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడికి, నువ్వు అది నడుచుకుంటూ షాప్కి వెళ్ళి ఇచ్చేసిరండి డబ్బులు పట్టి, డబ్బులు అది ఇచ్చేసి వచ్చేయండి. డబ్బులు మనిషి నేను ఇచ్చేస్తాను 100 రూపాయలు, మీ ఇద్దరు పట్టి ఎక్కడ షాపులు ఇచ్చేసి వచ్చేయండి. వెళ్తారా నడిచి, వెళ్తారా? సో మా వారు ఎక్కడున్నవారు అక్కడ ఉండరు కదా, పిల్లల్ని ఏడిపించడానికి ముందే ఉంటారు. ఇక్కడ చూడండి తమాషాగా పాప ఆట పట్టిస్తున్నారు. శ్రితిక అయితే రియల్గా ఏడ్చేస్తుంది. షేర్ చేసుకుంటారా? ఇది నీకు స్థితిగా ఇది అన్నయ్య. ఓకే వాటర్ కదా ఉంటే మళ్ళీ ఓకే. 3 ఏంటి బాల్సా? ఎవరికి? స్థితిగాకి, స్థితిగాకి, అన్నయ్యకి, నీకు ఇంకా ఉన్నా. మరి ఇంకా ఉన్నాయా ఎవరికి ఎక్స్ట్రా? ఎవరికి? నువ్వు అన్ని కొనేసుకున్నావు. మరి ఆడికి అక్కకి మీ ముగ్గురు కొనేసుకున్నారు. మరి అక్కకి 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 ప్యాకెట్ అక్కకి లాలిపాప్ అక్క కింద లాలిపాప్ నవ్వుకోవాలి. ఏ కొంటే అందరికీ కొనాలి. మీ ముగ్గురికి గొప్ప ఇక్కడ కిషాన్ తీసేయండి. సరే కొనుక్కొచ్చి అన్ని వద్దే, కొనుక్కుని షేర్లు కదా అందరూ కూర్చొని తిందాం. అందరం నేను అందరూ అమ్మ అందరూ కూర్చొని తిందాం, అట్టే అందరూ తిందాం. ఓకే ఇవి మరి ఇవి షేర్లు కదా, మీ ముగ్గురికే కదా. మీ ముగ్గురు ఎందుకు కొనుక్కోవాలి? అక్కకి ఎందుకు కొనలేదు, అన్నయ్య ఎందుకు కొనలేదు మీరు? కాబట్టి ఎన్ని కవర్లు వేసేస్తానే ఇప్పటి షాప్ నుంచి వచ్చింది మీ ఇద్దరం. ఒక ప్యాకెట్ కొనుక్కో, ఒక్కొక్క ప్యాకెట్ అక్కడికి ఒక ప్యాకెట్, అందరికి ఒక ప్యాకెట్ కొనుక్కుంటే మళ్ళీ రేపు కొనుక్కోవాలి. ఒకే రోజు ఇన్ని కొనేసుకుంటారంటారా? ఇది తెలిసిన షాప్ ఎక్కడ ఉందో నేను తీసుకెళ్తాను. తెలీదా? బండి మీద తీసుకెళ్తాను, ఇచ్చేద్దాం. మరి ఏంటంటే ఇప్పుడు ఏమన్నామంటే కవర్లు వేస్తాను, వీళ్ళిద్దరు కవర్లు వేస్తానండి. నడిచి వచ్చి అక్కడ ఇచ్చినావు వాళ్ళంతా ఎందుకు అయిపోయి సింగల్ ఎందుకు కొన్నాను తేడా వచ్చేస్తాయి. నీ 3 తీయా? ఓకే
సో ఇదండి వీళ్ళ మధ్య జరిగింది. అయితేని చాక్లెట్స్ తీసుకొచ్చాడంట మౌనిష్. అయితేని పాపం పిల్లలు చిన్నపిల్లలు కదా అని చెప్పేసి సో వాళ్ళ ముగ్గురికే తెచ్చుకున్నారు, చిన్నపిల్లల ముగ్గురికి. సాషాకి అండ్ అలానే మౌనిష్కి తీసుకురాలేదని చెప్పి ఈ వంక బాగుందని మా వారైతే వాళ్ళని ఏడిపించేశారు. నిజంగా శృతిక అయితే పాపం ఎక్కి ఏడ్చింది చాలా అని. వాళ్ళ డాడీ వచ్చి అమ్మ బావ ఏమైంది తల్లి అని అడిగితే చూసారు కదా ఇంకా ఎక్కువగా ఏడ్చేసింది. పాపం జాలేసింది. ఇంకా చాలా ఆపేయండి అని అన్నాం మేమంతా. ఇంకా ఆయనకి పాపం జాలేసి ఇంక సర్లే అని ఇంక అక్కడతో ఈ కన్వర్సేషన్ ఇంకా స్టాప్ చేసేసారన్నమాట. సో కిషాంత్ అయితే చూసారు కదా నీకు నాకు వాడికి అంటూ అలా అలా పంచుతున్నాడు అనమాట. రిత్విక్కి అండ్ అలానే శృతికకి వాడికి మాట ముగ్గురికి 3 వాటాలు వేస్తున్నాడు. సాషాకి ఎందుకు తీసుకురాలేదు మీరే గొప్ప ఏంటి అని చెప్పి మా వారు కాసేపు అలాగా ఫన్నీగా ఇలా చేశారు. సో ఫైనల్లీ ఇంకా ఆయన ఏం చేశారంటే అందరికీ సమానంగా తీసుకోండి అని చెప్పి మౌనిష్కి సాషాకి కూడా కలిపి ఇచ్చేసారన్నమాట. వాళ్ళు తెచ్చుకున్నటువంటి చాక్లెట్స్ ఈ స్టఫ్ ఏవో ఉంటాయి కదా పిల్లలు తినేవి. సో ఫన్నీగా అనిపించింది. నాకెందుకో వీడియో తీయాలని అనిపించింది. సరదాగా ఆట పట్టేస్తే సీరియస్గా తీసుకుంది పాపం శృతిక అని. అండ్ ఆ తర్వాత అయితే మా చెట్టి బొప్పాయి పళ్ళు చూసారు కదా భలే ఉన్నాయండి. ఎంత టేస్టీ అంటే చూడడానికి ఏమో కలర్ ఇలా ఉన్నా కానీ పంచదార ఏమాట ఇంకా అంత టేస్టీగా ఉన్నాయి. అండ్ అలానే వాటర్ మిలన్ కూడా కట్ చేసి అల్లులకి పెట్టారు. ఈ రోజు ఏంటంటే సండే మాట, సాటర్డేతో అండ్ ఎవరింటికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాము. ఇంకా ఓన్గా ఎవరింట్లో వాళ్ళు వండుకోవడం అన్నమాట. సో ఇక్కడైతే సున్నుండలు అమ్మ ప్యాకింగ్ చేసి ఎవరికి వాళ్ళకి ఇస్తున్నారు. ఈ రోజంతా ఇంకా స్టార్ట్ అవ్వడం అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వెళ్ళిపోతున్నాం రోజక్క వాళ్ళు అండ్ అలానే మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాము. మళ్ళీ మండే నుండి స్కూల్స్ అవి కూడా రీఓపెనింగ్ కదా స్కూల్స్. సో పిల్లల్ని పంపించాలనే ఉద్దేశంలోని. అండ్ టైం అయితే ఈవినింగ్ అయింది. ఇంక అమ్మ వాళ్ళ ఇంట్లోనే భోజనాలు అవి కూడా ఇంకా వీడియోస్ ఏం తీయలేదు. బట్ ఆ రోజు లంచ్లోకి అయితే మటన్ కర్రీ ప్రిపేర్ చేసి చేపల పులుసు పెట్టారన్నమాట అమ్మ. సో ఇంకా మేమందరం లంచ్ చేసేసాము. కాసేపు అలా కబుర్లు చెప్పుకుని బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాము. అండ్ అమ్మ సున్నుండలు ఇవన్నీ చేసి ఇచ్చారు. సో ఈ సంవత్సరం అయితే ఇంకా పిండి వంటలు ఏం ప్రిపేర్ చేయలేదండి అంతే. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ ఇంచుమించుగా 4-4:30 అలా అయినట్టు ఉంది. అమ్మ అయితే టీ పెట్టి పట్టుకొచ్చింది అనమాట. అందరికి అల్లుళ్ళు ఇక్కడే ఉన్నారు కదా ఉమ్మ బావ ఈయన కూడా. సో మౌనిష్ అండ్ అలానే డాడీ అందరికి కలిపి ఇంకా టీ పెట్టేసి అందరం టీ తాగుతున్నాం అన్నమాట. సో ఇదండి బ్యాగ్స్ అన్ని కూడా కార్లో ప్యాక్ చేసేసుకుంటున్నాము నెమ్మదిగాని. పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళైతే ఆల్రెడీ కార్ ఎక్కేసి కూర్చుని ఆటలాడుతున్నారు. మౌనిష్ అండ్ అలానే మౌనిష్ కాదు రిత్విక్, కిషాంత్ అండ్ శృతిక ముగ్గురు కలిపి మా కార్లోకి ఎక్కేశారు. సో ఇదండి మిగిలిన అన్ని కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో మాట్లాడాను. మళ్ళీ మాట్లాడితే అదే రిపీట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి కొన్ని స్కిప్ చేస్తున్నాను. బట్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది. లాస్ట్ మూమెంట్లో ఈ చిన్ని ఇన్సిడెంట్ రిత్విక్కి ఇలా జరగడం అనేది కొంచెం మైనస్ అయినా కానీ అందరం నెక్స్ట్ డేకి మామూలు అయిపోయాము. ఎందుకంటే ఆ క్షణాన్ని కొంచెం రిసీవ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. బట్ అయినా సరే సో నెక్స్ట్ డేకి వాడికి ఆ కట్ అంతా కూడా వేసేసిన తర్వాత మామూలు అయిపోయాడు. వాడిని నార్మల్ చేయడం గురించి అందరం హౌస్ ఆడి కొంచెం ఫన్నీగా సరదాగా వాడితో స్పెండ్ చేసి అందరం మంచిగా ఇది అయ్యన్నమాట. సో ఇక్కడ ఇదిగో అమ్మ అయితే మీకు హాయ్ చెప్తున్నారు. అండ్ లోపల నుండి నేను టీ తెచ్చుకుంటున్నాను అనమాట. సో అందరూ తాగుతున్నారు. అమ్మ అందమాట నువ్వు కూడా తెచ్చుకో అని చెప్పేసి వద్దని అన్నాను ముందు. బట్ ఫస్ట్ బెట్ట చేస్తాం కదా ఎందుకులే వద్దు అది ఇది అని. బట్ అందరూ తాగుతున్నారు కదా జస్ట్ ఏదో తాగాలనిపించి నేను కూడా ఇంక లోపలికి వెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇదండి చూసారు కదా నార్మల్గానే అయిపోయాను నేను కూడా. బట్ ముందు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తీసాను కానీ నాకు ఏదోలా అనిపించింది. బాగానే ఉన్నాం కదా ఎందుకులే మళ్ళీ క్లిప్పింగ్స్ ఇంక్లూడ్ చేసి అందరూ చాలా టెన్షన్ పడ్డారు. లాస్ట్ వీడియోలోని చాలా కామెంట్స్ పెట్టారు రిత్విక్కి ఎలా ఉంది ఏంటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అన్నీ కూడా అని చెప్పి. సో ఫైన్ అండి ఇప్పుడు బాగానే ఉన్నాడు. హాస్పిటల్కి అది వెళ్ళి తీసుకొచ్చాము. ఆఫ్టర్ 10 days తీసుకురమ్మన్నారు అనమాట. స్కూల్కి కూడా వెళ్తున్నాడు. అంటే ప్రజెంట్లో కూడా చెప్తే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది ధైర్యంగా అని చెప్పి చెప్తున్నాను. సో అంటే వాడు యాక్చువల్గా అంత అల్లరి చెయ్యడు. బట్ అనుకోకుండా టైం బాగోక అన్న ఫీల్ అనిపించింది. బాయ్ డాడీ. అమ్మ వెళ్ళి వస్తున్నావు అమ్మ. అమ్మ వాళ్ళ ఇంట్లోకి లోపలికి పరుగులు పెడుతున్నారు శృతిక వాళ్ళతో. అంతే పడిపోయాడు జారి. అండ్ ఇదిగో అమ్మ వాళ్ళందరికీ కలిపి ఇంకా పిల్లలకి అయ్యి జాగ్రత్తలు చెప్తున్నారు అన్నమాట. బాయ్ చెప్పుకుని స్టార్ట్ అవుతున్నాం.
ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, ఒక వారం రోజుల పాటు అందరం కలిసి ఉండి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఫస్ట్ డే ఎంత హ్యాపీ ఉంటుందో లాస్ట్ డే అంత డల్ అయిపోతాం అందరం కూడా. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం ఏంటి అని అనుకుంటూ ఉంటాం. బట్ మధ్యలో అయితే మళ్ళీ కలిసే అవకాశం ఉంది. మా కజిన్ది మ్యారేజ్ ఉంది, సో అప్పుడు కలుద్దాం అని అనుకుంటున్నాము. ఇంకా బాయ్ బాయ్ చెప్తున్నాను, స్టార్ట్ అవుతున్నాం అని చెప్పి. అమ్మ అయితే పిల్లల్ని బాయ్ చెప్తూ పాపం ఎమోషనల్ అయిపోయారు. అమ్మ అయితే ఇంకెప్పుడు అంతే కదా, ఎవరంటే వాళ్ళు వెళ్ళే టైం వచ్చేసరికి కొంచెం నీరస పడిపోతారు కదా. అమ్మ అయితే కొంచెం డల్ అయిపోయారు. అమ్మని చూడలేక ఇంకా నేను కూడా మళ్ళీ బాధపడితే ఫీల్ అవుతారని చెప్పేసి ధైర్యం చెప్పి, ఏముంది మళ్ళీ వచ్చేస్తాను, కంగారు పడుకో, జూన్ మంత్ వచ్చింది అంటే జాతర ఉంది కదా చింతలమ్మ అమ్మవారిది, ఆ జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలోని మా కజిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిపోతే అప్పుడు కలుద్దామని చెప్పాను. మోహన్ బాబు వచ్చేస్తా కదా. సరే ఇంకా అందరికి బాయ్ చెప్పి స్టార్ట్ అవుతున్నాము. సంక్రాంతిలోని మా బైక్ మా వారు తీసుకుని వచ్చారు కదా ఇక్కడికి. ఈ మధ్యలోని ఇంకా బైక్ ఇక్కడే ఉండిపోయింది. మేము కార్లో ట్రావెల్ చేస్తున్నాం కదా, బైక్ ఇక్కడే ఉందన్న ఉద్దేశంలో మౌనిష్ అయితే డ్రైవ్ చేసుకుని వస్తున్నాడు. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి, మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, ఎక్కడ బిట్స్ కూడా మిస్ కాకండి. చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే మా బావ మమ్మల్ని నవ్వించడానికి ఎంత తమాషా పనులు చేశాడంటే మామూలుగా కాదు, పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాం మేమే. చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశారనమాట. మీరు కూడా చాలా ఫన్నీగా హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. ఏదైతే మూమెంట్ జరిగిందో మేము చాలా ఎంజాయ్ చేసాము, చాలా నవ్వుకున్నాము. అండ్ హనీ అక్క అయితే ఇక్కడ పిల్లలకి బాయ్ చెప్పి రిత్వికి అది జాగ్రత్త చెప్తుంది అన్నమాట. సో రోజక్క నేను కూడా ఒకే టైంలో స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాం మేము. అనుకోకుండా అమ్మ డాడీని అక్క వాళ్ళని అందరినీ రమ్మన్నాం, బట్ ఎవరికి వాళ్ళు అందరూ టైర్డ్ అయిపోయారు, అందుకోసం వాళ్ళు రానన్నారు. మేమైతే ఇంకా ప్లేస్ అనేది చూసుకుని స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం అన్నమాట. సో మిగతావన్నీ కూడా వెళ్ళే వేలో చెప్తాను. అండ్ అలానే వచ్చేటువంటి క్లిప్పింగ్స్లో కూడా చాలా మంచిగా చూసి మీరు కూడా వాచ్ చేసి ఫన్నీగా తీసుకుంటారు, హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ చిన్న వాళ్ళకి కూడా బాయ్ చెప్పి ఇంక స్టార్ట్ అవుతున్నాము. సడన్గా గుర్తొచ్చింది అనమాట, ఒక్కసారి ఆపండి అని చెప్పి. ఏమైంది అంటే ఒక బ్యాగ్ తీసుకోవడం మర్చిపోయా అనమాట. సడన్గా గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి బ్యాగ్ తీసి తెచ్చుకున్నాను. అండ్ వెళ్తున్నప్పుడు డాడీ ఎదురొచ్చారు. అండ్ అది అయిపోయిన తర్వాత పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఆగి ఇంకా ఇంట్లోకి వెళ్ళి అందరికీ కనిపించేసి మళ్ళీ అందరికి ఒకసారి ఫైనల్గా బాయ్ చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. మిగిలినంత మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ పెద్దనా, మళ్ళీ ఇంకొచ్చే సంవత్సరం మధ్యలో కలుస్తాం. బాయ్ అన్నయ్య. అవునవును, మళ్ళీ అప్పుడు కలుస్తాం. మిస్ అయిపోతాం. బాయ్ చిన్నమ్మా, బాగా చెప్పు. ప్రతిసారి వచ్చేసరికి బాయ్ బాయ్ మహాతల్లి.
ఆదూరు వెళ్తున్నాం. ఆదూరు వాయిస్ ఇప్పటికి మామూలు అవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఆదూరు వెళ్తున్నామండి. ఆదూరులో ఒక చిన్న రిసార్ట్స్ ఉంది, దాన్ని చూద్దాం. సరదాగా దగ్గరలో ఉంది కదా, హబ్ డిజైన్ అయితే చూసొద్దాం ఎలా ఉంటుంది అని వెళ్తున్నాము. సో మేము, మా తోడల్లి గారు అంటే సురేఖ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ, మేము 2 ఫ్యామిలీ వెళ్తున్నాం. వెనకాల అయితే మౌనిష్ బైక్ మీద ఫాలో చేస్తున్నాడు. వాడికి రూట్ తెలియదు, లేకపోతే రేపటికి గాల్లో జిమ్ అని వెళ్ళిపోయేవాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేము కలుసుకుంటాం. చేసుకోవచ్చేమో. ఏముంది ఇక్కడ బౌద్ధ స్తూపం కదా, బౌద్ధ స్తూపం. బౌద్ధ స్తూపం దగ్గర వెళ్ళట్లేదు మరి అక్కడ రిసార్ట్స్ ఉన్నది కొత్తగా కట్టినాడు వెళ్తున్నాం మనం. అంతేనా? అటు సైడ్ పెద్ద ఇది ఉంది భయంకరంగా. మాయగారు కాదు. అది తెలిసి 0.5 లో ఉందా? అదైతేనే బాగుంది. ఏమండి ఏంటంటే దీని స్టోరీ ఏంటండి అసలు? చూడండి, అశోక చక్రవర్తి కూతురు సంఘమిత్ర వచ్చి కట్టిందండి అది. ఇదండి ఆవిడ వచ్చి కట్టింది, సంఘమిత్ర గారు వచ్చి కట్టారు ఇక్కడ. క్రీస్తు పూర్వం అశోక చక్రవర్తి అమ్మాయి. అశోక చక్రవర్తి అశోకుడు పరిపాలనలో మనకి ఇది ఏంటంటే మన జాతీయ జెండా మీద అశోక చక్రం గుర్తెట్టు కట్టింది. ఓకే ఓకే అండి. మరి బౌద్ధ స్తూపం మీద అంటే దానికి దీనికి స్టోరీ ఏంటండి? బౌద్ధ స్తూపం అంటే బుద్ధుడు ఒక అస్థికలు వేసారండి ఇక్కడ. పుర్రు చోట, కన్ను చోట, ఎముక చోట, శీలము చోట, ఇంట్రిగో చోట, అలాగే ఒక అశేషం ఒక చోట ఇలాంటి స్తూపాలు కట్టింది ఆవిడ. ఓకే ఓకేనా, అలా అనుకుంటుంది ఆయన ఇక్కడికి వచ్చాడేమో అనుకుంటున్నాను. లేదండి, బుద్ధుడు కూడా రాలేదు. ఓకే ఓకే కట్టారన్నమాట. ఇప్పుడు ఆయన ఉన్నాడు, బాలయ్య ఉన్నాడా? అవునండి అవునండి. అది సీతాపాసం అంటే పండించిన బూడిద వేసి కట్టారు కదా. అవునండి. అది దానం చేస్తే అది బూడిదని సీతాపాసం అంటే. అవును, అది వేసి కట్టారు అక్కడ. అదే ఘాట్ అంటే అది. బాలయ్య ఘాట్ అంటున్నారు కదా, అదే అదండి. ఇదేమో అస్థికలు వేసారు. అస్థికలు కట్టారు. ఏం వేసారు అన్నది కూడా తెలియదు అసలు. థ్యాంక్స్ అండి. క్రీస్తు పూర్వం ఇది 2250 సంవత్సరాలు వస్తుందండి. 2250 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. అశోకుడు గారి అమ్మాయి అంటే అప్పుడే అదే అప్పుడండి. అశోకుడు కొడుకు శ్రీలంక వెళ్ళి అక్కడ ఏదో కట్టిస్తే, అన్నయ్య నీ వాడోసారి ఇవరా, నేను చూసి వస్తానని వెళ్ళిందండి. ఎరసాపిక మీద వెళ్ళాలమ్మా, నీకు చాలా కష్టము, పోటుకు గాలి ఉంటుంది, పోటుకు గాలి ఉండదు, గాలి వచ్చినప్పుడు అక్కడ కట్టేసి తినను, మళ్ళీ పోటుకు బయలుదేరాలి, అలాగే వెళ్ళాలన్నాడు. అది ఎంత పని వెళ్తాను అంది. అలా వచ్చేటప్పుడు గాలి పోకుందని ఇలాగ వచ్చేసింది. ఇటు వచ్చింది, ఓడల రేవు వచ్చింది. నేను అశోకుడు కూతురు సంగమిత్రండి, మా అన్నయ్య శ్రీలంక వెళ్ళాడు, నేను అక్కడికి వెళ్దాం అనుకుంటే నాకు ఏదో అయోమయమైపోయింది, ఇక్కడికి ఇటు వచ్చేసాను అందండి. ఇది ఓడల రేవు వచ్చేసామమ్మా, అది వెళ్ళాలంటే మళ్ళీ వెనక నువ్వు ఎప్పుడుకో వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళలేవు, మళ్ళీ పోటు తిరగబడ్డాక వెళ్ళాలి, పోటు వచ్చేసి ఇప్పుడు అన్నదండి. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి అయితే ఇలాగ వెళ్ళు అని, ఇది దక్షిణ తీసుకెళ్ళి ఉత్తరం తీసుకెళ్ళు, కొంత దూరం వెళ్ళాక ఈ ఒడ్డుకు చేరు. ఆ ఒడ్డుకు చేరితే ఓడబోతు డ్రైనేజ్ అని ఉంది. మా ఓడ అక్కడ జనం ఉన్నారు, పూరు గుడిసెలు ఉన్నాయి, 200 గడప ఉంది అక్కడ.
సో ఇదండి, విన్నారు కదా ఇప్పటి వరకుని. ఆదూరు వచ్చాము బౌద్ధ స్తూపం దగ్గరికి. బౌద్ధ స్తూపం అంటే ఏంటి అసలు, ఎందుకు పేరు వచ్చింది, ఏం జరిగింది అని అన్నది ఏ స్టోరీ అంతా ఒక పెద్ద ఆయన చెప్పారు కదా అక్కడ. సో ఇది మాట అండి, చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ ఇక్కడే మాకు దగ్గరలో కూడా అంటే రిసార్ట్స్ కూడా ఉన్నాయని అంటే అక్కడికి వెళ్తాం అనుకోకుండా ఇక్కడికి వచ్చామన్నమాట. సో చాలా చాలా డెవలప్ చేశారు. ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. చూస్తే మీరు కూడా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియోలోనే ఇలా ఉంది అంటే సో చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. పాసర్లపుల్లంకకి ఇంచుమించు ఒక 5 కిలోమీటర్స్ అనుకుంటా, 4 or 5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళి కాసేపు అలా టైం స్పెండ్ చేసాము. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం కూడా చెప్పాలంటే. ఇక్కడే ఫన్నీ ఇన్సిడెంట్స్ వస్తే మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటాయి. చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఆ ఫొటోస్ అన్ని కూడా వీడియో ఎండ్లో అటాచ్ చేశాను, చూడండి మీరు కూడా. 2250 years అయిందంటే ఇటుకంతా పెట్టి అప్పుడు ఎట్టకేది అది ఎలా కూడా మేము రిసార్ట్ చూరుకుంటే ఇక్కడ రిసార్ట్ ఏంటండి మనీ తీసేసి కట్టింది కదా ఇది, అది తీరే. బాగుంది, నైస్. హలో అండి, బౌద్ధ స్తూపం దగ్గరికి వచ్చాము. చూసారు కదా, ఆదూరు వచ్చాము. చాలా చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. అక్కని రమ్మన్నాము, హనియాకి రాలేదు. బట్ ఇంకా మేము ఇలా వచ్చి ఇవన్నీ చూసుకుని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాము ఇంటికి అని చెప్పి ఫ్లాట్కి వెళ్ళిపోతాము. రోజక్క వాళ్ళు కూడా భీమవరం వెళ్ళిపోతాను అంటున్నారు. బట్ అంటున్నాను సో ఇంటికి వచ్చాక వెళ్ళండి, మా ఫ్లాట్కి వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వమంటే చూస్తూ ఉంటున్నారు. మేబీ ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోతామంటున్నారు. చూడాలి. ఇక్కడ బర్డ్స్ భలే ఉన్నాయి ఇక్కడ. సరే, నాకు వీలైతే షార్ట్ వీడియో తీస్తాను. ఓకే. కింద ఉన్నాయా ఉసిరికాయలు? చాలా ఉసిరికాయలు ఉన్నాయి. రాసు ఉసిరి అంటారు కదా, పెద్ద ఉసిరి. ఆమ్లా ట్రీ. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సో మీలో ఎంతమంది బౌద్ధ స్తూపం కోసం తెలుసు వచ్చారు అన్నది కామెంట్ చేయండి. అలానే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఆదూరులో ఉంటే కూడా చెప్పండి. బాగుందా కిషాన్? లైన్స్ వస్తున్నాయి అలా వస్తాయి. ఏంట్రా? కమాన్ కమాన్. మేము అంతవరకు నడిచి వెళ్ళలేక ఇక్కడ ఆగిపోయాం. నేనైతే నడవగలను కానీ నా భార్యకి తోడుగా, నీడగా, అండగా, కొండంత అండగా ఇక్కడ అయిపోయాను. చాలా బండగా మా చెప్పండి ఫ్రెండ్స్, బండ ఎవరో అండ ఎవరో చెప్పండి మీరే. అయినా చాలా ఎండగా ఉంది. బాగుంది ఇక్కడ, బాగుందా? బాలేదా? మరి ఎందుకు తిరుగుతున్నాయి అన్ని?
చాలా బాగుంది. అనుకోని ట్రిప్ ఇది, కానీ చాలా బాగుంది. ఇలాంటి ప్లేసెస్ లో ఇంటర్వ్యూ తీసుకోవడానికి, మూవీ షూటింగ్స్ కి, ఎడిటింగ్స్ కి, ఐ మీన్ ఇలాంటి బ్లాగ్స్ కి చాలా మంచి వ్యూ పాయింట్ అన్నమాట. ఇది సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. సో మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా బావ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేసారు. ఉసిరికాయకి అలా పరిగెత్తాడు. స్లో మోషన్ లో పెడతానులే బావ. కరెక్టే, దులిపేయడే రాలేదే. అది తను ఊగుతున్నాడు కానీ చెట్టు ఊగట్లేదు అసలు. ట్రై చేయండి, ఒక్కటైనా దులిపా. బండరాయిల్ని కాదు, రాయిచ్చి కొట్టాలి. బండరాయిలు ఎవరది మా చెట్టు ఉసిరికాయలు కొడుతున్నది ఎవరు? దులిపే ఐడియా రాలేదని చెప్పి దులపడం ఎలా దులిపాడో చూసారు కదా మా బావ అయితే. బండి అంటే 4 అబ్బలైతే నడిపోతాయి. ఏంటి అమ్మబాబు నువ్వే బాగా కొట్టావు, నువ్వు కొట్టు మళ్ళీ. అమ్మబాబు కొమ్మ ఉసిరికాయలు ఇచ్చుకుని మళ్ళీ రివర్స్ లో కొట్టుకో. అదిగో ఉసిరికాయల చెట్టుకి ఉసిరికాయలు చూసి నోరు వరుతున్నావు అండి బాబు. మేమండి పాచిరి పుల్లని పెట్టిన తెల్లగారెడ్డి సూర్యప్రకాశ్ తమ్ముడు గారు అమ్మాయి దులిపిన చెట్టు అంటే మేనండి. అలాగా పడకూడదు, నవలగా స్వీట్ ఇది. ఎక్కడైనా అదులోనే. ఏం పేరమ్మా? ఏం చదువుకుంటున్నావు? మోజేష్. ఏం చదువుకుంటున్నావు? 3rd క్లాసా? స్కూల్ నువ్వేనా ఉసిరికాయల కోసం తేయన్నా? నువ్వేనా? కాదు, ఈ అబ్బాయికి మంచి డీటీ క్యూట్ గా డీటీ. డాడీ ఏం చెప్తారా? బయటకెళ్తారా? అది మా చెట్టుదే కదా, చెట్టుదే అంతే. అదేనా మీ హౌస్? ఓ లేదా ఎలా వచ్చారు? అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఇదో దా. మోజేష్ అంట, మోజేష్. సో ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కోతి చేష్టలు బయటకు వచ్చిన తర్వాత కోతి చేష్టలు బయటకు పడిపోతుంది. విన్నారు కదా ఏమన్నాను? బయటకు వచ్చేసరికి కోతి చేష్టలు వచ్చేసాయి మాకు అని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. కుట్టేసిందంట బాబా. ఇటు మూను.
థ్యాంక్ యూ. బాయ్. ఓకేనండి, ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయ్యి రాజోలకి అయితే వెళ్ళిపోతున్నాము. అక్క వాళ్ళైతే ఫైనల్లీ ఇంటికి వస్తాను అని అన్నారు. సో మౌనిష్ వెళ్తున్నప్పుడు ఇంకా భీమవరమే కదా, అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. హనీ అక్క అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. సో మౌనిష్కి కాలేజ్కి సంబంధించి అంతా కూడా రోజక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. ఆల్రెడీ ఒక 20 days నుండి వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు. అండ్ అందుకోసం ఇంకా అమ్మ సూపర్ మార్కెట్లోని మా పెద్దత్త మా మేనత్త వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఇంకా రోజక్క వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒకసారి కనిపించేసి స్టార్ట్ అవుతాము, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకా రాజోల్లో ఆగుతామని అన్నారు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే మా ఇంటికి వచ్చిన తర్వాత అక్క వాళ్ళు మేము ఎలా మళ్ళీ ఎంజాయ్ చేస్తాం, ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాం అన్నది వచ్చేటువంటి వీడియోలో షేర్ చేస్తాను. ఈలోపు వీడియో ఎండ్లోని కొన్ని ఫొటోస్ అటాచ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.